తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి 11 ఏళ్ల నుండి 12వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణలోనే కాదు దునియాలున్న తెలంగాణ బిడ్డలంతా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మరి రాష్ట్రం పుట్టినరోజును ఏడేడా ఎట్లెట్లా జరుపుకున్నారు, ఏం కథ అనే దాని మీద ఓ నజరేయాలి కదా. చాలా పాండ్రి, మరి ఆలస్యం ఎందుకు? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ అన్న హాజరుపడి జాతీయ పతాకాన్ని ఎగిరేసిండు. అటెంకాడ మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నామో చెప్పుకొచ్చిండు. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం తెలంగాణ ప్రజలు ఇంకింత ముందుకు పోవాలని కోరుకున్నది. ఇక ప్రధాని మోడీ సారు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుడే కాదు, జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేటట్టు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని తారీఫ్ చేసిండు. ఇక రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ సారు రాష్ట్రం ఏర్పాటైనాక మొదటి పారి అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు తెలుగు జాతి ఒక్కటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలని ఏపీ సీఎం చంద్రబాబు సారు కోరుకున్నాడు. ఇక అట్లనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిండు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కారు పార్టీ నాయకులు అమెరికా దేశం డల్లాస్ లో ఘనంగా చేసిండ్రు. ఇక తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ మధుసూనాచారి సారు జెండా ఎగిరేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిండు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగిరేసి జనగణమన వాడినాక కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే పాపం కిషన్ రెడ్డి సారు అలవాట్ల పొరపాటు ఇట్లా దండం పెట్టిండు. ఇక గాంధీ భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గీతానికి బదులు పాత పాటనే ప్లే చేసిండ్రు. తర్వాత పొరపాటు తెలుసుకుని పాటను ఆపిండ్రు. ఇక చేతిపాటి సర్కారు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది కదా, అప్పటి సంది పాత పోట్వాలు ఎవ్వరు వాడద్దని సర్కారు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కాకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాత్రం అక్కడి చేతిపాటి నాయకులు అసలైన తెలంగాణ తల్లి ఫోటోని పెట్టుకుని కార్యక్రమం చేసి ఈ తల్లే నియమైన తెలంగాణ తల్లి అని నిరూపించిండ్రు. ఇక పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో జరిగిన వేడుకల్లో అక్కడ చేతిపాటి నాయకులు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోతోనట్టుగా సోనియా గాంధీ ఫోటో కూడా దండేసిర్రు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మీద అభిమానం ఉండాలి గాని బతుకుండగానే ఫోటో దండేసి అంతటి అభిమానం మాత్రం ఉండొద్దని కొందరు ఎడ్డిస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు దునియా అంతటా ఘనంగా జరిగినాయి. కారు పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనో పొత్తు పెట్టుకుంటుందనో బాధతోనే మాట్లాడుతున్నానని కవితక్క చేసిన చిచ్చాడుతోని ఇటు కారు పార్టీలా అటు పువ్వు పార్టీలా పెద్ద రచన జరిగింది. ఇక అప్పటి సంది కారు పార్టీ పెద్ద లీడర్ లెవెల్ కవితక్క మాటను విమర్శించింది లేదు. ఇగియాల మాత్రం ఇటు హరీష్ అన్న అటు రామన్న మాత్రం గిట్లా మాట్లాడిరు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ. విన్నారా, బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరితోని పొత్తు పెట్టుకునేదే లేదు, బరాబరి ఒంటరిగానే పోటీ చేస్తాం, 100 సీట్లతోని అధికారంలోకి వస్తామని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు హరీష్ అన్న. కవితక్క మాటలతోని మొన్నటి సంది కారు పార్టీ లీడర్ల నడుమ కూడా డౌట్ అనుమానాలున్నాయి గాని సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో ఎవరో ఒక్కరు కూడా బయటకు వచ్చి పొత్తుల మీద మాట్లాడింది లేదు. అందుకే ఇలా తెలంగాణ భవన్ లా జెండా ఎగరేసినాక పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన హరీష్ అన్న కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టే ఇట్లా మాట్లాడిండు. ఇక కారు పార్టీ 25 ఏళ్ల వేడుకలను అమెరికాలో ఉన్న డల్లాస్ ఘనంగా చేస్తున్నారు కదా. ఇక ఎన్ఆర్ఎలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్ మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. ఇన్నారు కదా కేటీఆర్ మాటలు. మళ్ళా 3 ఏళ్లకు ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు ఖాయం, మళ్ళా కేసీఆర్ వస్తాడని అమెరికాలో కూడా డంకా బజాయించి మరీ చెప్పిండు. మొత్తానికైతే కారు పార్టీ ఏ పార్టీతోని పొత్తు పెట్టుకోదు, ఏ పార్టీలో విలీనం కాదని కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీకి పెద్ద దిక్కు హరీష్ రావు ఇద్దరికిద్దరు ఒకటే నాడు తేల్చి పారేసిర్రు. ఇక అమెరికాలో ప్రాంతీయ పార్టీ అతిపెద్ద మీటింగ్ పెట్టి రికార్డు కొట్టిన కారు పార్టీకి వేరే పార్టీతోని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? దునియాలో ఎక్కడికి పోయినా కారు పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం ఉన్నది కాబట్టి కారు పార్టీ 10 కాలాల పాటు తెలంగాణ ప్రజలకు సేవ చేస్తుందని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఇక అటు కవితక్క సుతం జాగృతి కొత్త ఆఫీసును ఓపెనింగ్ చేసి ఆమె పని ఆమె చేసుకుంటున్నది. చూడాలి మరి రేపట్ల ఎట్లుంటదో. ఆయనొల్లకు ఆకుల్లా కానొల్లకు కంచంలా అన్నట్లే ఉన్నదొల్లా ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట.
లిస్టులా ఎక్కువ చెయ్యి పాటల పేర్లే ఉన్నాయని గుసగుసలు బగ్గాయిన పడుతున్నాయి. అందుకేనేమో లీడర్లు మైకుల ముంగడికొచ్చి గిట్ల వార్నింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చూడండి గీ ఎమ్మెల్యే సార్ ఏమన్నాడో. ఏం పథకం చూసినా ఏమున్నది గర్వకారణం, పథకాలన్నిట్లో నడుతుంది కమిషన్ల కార్యం అన్నట్టు ఓ పక్క ఎగస్ పార్టీ వాళ్ళు ఎత్తి పొడుతూనే ఉన్నారు చెయ్యి పార్టీ వాళ్ళను. ఇక అన్నిటికీ మించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లన్నీ చెయ్యి పార్టీ వాళ్ళ పరమవుతున్నాయి అని సందు దొరికినప్పుడల్లా ఆరుసుకుంటూనే ఉన్నారు. పైసలు ఇస్తేనే లిస్టుల పేరు రాస్తున్నారట. అయితే జనాలేం తక్కువ కాదుల్లో, లిస్టుల పేరు ఎక్కేటందుకు నయానో భయానో చదివిస్తున్నారట. కొందరు ఎమ్మెల్యేలు గిది పట్టి పట్టనట్టు చూసుకుంటా పోతున్నట్టున్నారు గాని ఎమ్మెల్యే నాయని రాజేందర్ సార్ మాత్రం గట్ల కాదు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను, నాది రిక్వెస్ట్ అనుకోండి, ఓ విధంగా హెచ్చరికలే అనుకోండి, దాని గురించి బాధపడదు లేదు. ఎవరైనా మీ దగ్గర డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులు ఇస్తే మీ ఇల్లు క్యాన్సర్ అవుతుంది. ఆగో గది ముచ్చట ఇన్నరు కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పైసలు ఇస్తేనే లిస్టులకు పేరెక్కిస్తామని పైసలు అడిగినోళ్ళకే కాదు, ఇందిరమ్మ ఇండ్లు యుర్రి ఎంతో కొంత చదివిస్తామని ఎవ్వలన్నా పైసలు ఇచ్చినట్టు తేలినా కూడా వాళ్ళకి ఇల్లు ఇయ్యరట, ఏమి ఇయ్యరట. మంచి ముచ్చటనే కదా. గంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి. ఒకవేళ డబ్బులు ఇచ్చినట్టు చేస్తే ఆ పార్టీలో ఎంతటి పెద్ద వ్యక్తి అయినా అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయబడుతుంది. వారెవ్వా ఏం చెప్పిర్రు సారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం చెయ్యి పార్టీ వాళ్ళే కొందరు కమిషన్లు గుంజుతున్నారని ముచ్చట్లు వినబడుతున్నాయి కదా. అట్లగిట్లా చేస్తే పార్టీ వాళ్ళైనా ఇడిచి పెట్టేదే లేదట, పార్టీలకెళ్ళి పీకేస్తామంటున్నాడు. ముచ్చటగా 3వ వార్నింగ్ కూడా ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. ఎవరైతే పట్టిస్తారో వారికి పార్టీ తరఫున 25,000 రూపాయలు బహుమతి ఇస్తారు. పట్టిస్తే ఎవరైనా డబ్బులు తీసుకొని ఎవరైనా వాటిలో చేస్తారు. సొంత పార్టీ వాళ్ళు పైసలు అన్నట్టు తేలితే సస్పెండు, పబ్లిక్ పైసలు ఇచ్చి లిస్టులో పేరు రాయించుకుంటే ఇల్లు క్యాన్సలు. అగో అట్లనే పైసలు తీసుకునేటప్పుడు పైసలిచ్చి పేర్లు రాయించుకోంగను ఎవరన్నా చూసి పట్టిస్తే 25,000 బహుమానం ఇస్తా అన్నాడు. ఇట్లా 2వ వార్నింగ్లే కాకుండా ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిందన్నట్టు. మొత్తానికి సొంత పార్టీ వాళ్ళైనా ఓట్లేసిన జనాలైనా తప్పే, ఇగో తప్పు చేసినట్టు తేలితే శిక్షే అన్నట్టు కుళ్ళంకుళ్ళ చెప్పుకొచ్చిండు సారిగా. ఐతారం ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన వాళ్ళకు పత్రాలు ఇచ్చే కార్యంలో పాల్గొన్నాడు ఎమ్మెల్యే సారు. గా కార్యం ఒడిచినాక గిట్ల గీ తీరంగా నడిచినాయి సారు ముచ్చట్లు. చూడాల మరి ఇక ఇందిరమ్మ ఇండ్లు లేనోళ్లకు దక్కుతాయో లేవో అన్నది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆర్చుకుందాం పాడ్రి. తాత ఏందయ్యాలి సంగతి? అల్లా అరే ఈ పలకపోరి కాకి మా కాంతి పిల్లగాందిరా. శుభాచంతలు అరే నేనే నీకు శుభాచంతలు చెప్దాం అనుకున్నా గానీ పొద్దుట సంది ఏరే పని మీద ఉండి మర్చిపోయినరా. శుభాచంతలు మంచిగున్నావుగా. ఇంతకు దేనికి శుభాకాంక్షలు చెప్తున్నావు, ఓవల్కి చెప్తున్నావు పెద్ద మనిషి? అరే మరి నువ్వు హైదరాబాద్కి వచ్చిన సంగతి నాకు చెప్పకపోవచ్చు పిల్ల. నాకు చెప్పు, అరిగో నీకు ముచ్చట చెప్పుడు మర్చిపోయినా. శుభాచంతలు బతుకమ్మ పండుగ శుభాచంతలు నీకు. మంచిది. ఓ ముసలోడా, ఇవాళ ఏం దినము నువ్వు చెప్తున్న శుభాకాంక్షలేంటి? ఎందుకు అట్లా చెప్పద్దు అయ్యాలా? బతుకమ్మ పండుగ శుభాచంతలు కాదా? అరే నేను మర్చిపోయిన పిల్లగా, ఇవాళ దీపాల పండుగ శుభాచంతలు కావచ్చు. దీపాల పండుగ శుభాచంతలు. ఏ ముసలోడా, నిన్న దాగింది ఇంకా దిగలేదా ఏంది? ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాలి, బతుకమ్మ పండుగ దీపాల పండుగ కాదు. అదే మరి ఇదే ముచ్చట మన ప్రజాపాలకులకు ఎందుకు తెలుస్తలేదు కావచ్చు. ఇదే ముచ్చట నువ్వు వాళ్ళని ఎందుకు అడుగుతలేవు? ఇంతకు ఎవరు తప్పు మాట్లాడిండ్రు, వాళ్ళకు నేనేం చెప్పాలి చెప్పు? ఆ ముచ్చట ఏందో నేను చెప్పుడు కాదే, నీరు గన్నదానా నీకే చూపెడతాయి. ఎయిటర్ పిల్లగా మన మంత్రి కొండ సురేఖ మేడం మాట్లాడిన ముచ్చట్లేందో దాన్ని చూయించు. ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ గణతంత్ర ఈరోజు జరుపుకుంటున్నటువంటి మరి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అది లెక్క మన మంత్రి కొండ సురేఖ అక్క ఏం మాట్లాడిందో విన్నవా? ఇలా గణతంత్ర దినోత్సవం అట. ఓహో, ఆ ముచ్చట చూశానే నువ్వు ఇంతగానం సెంగలిస్తున్నావు. పాపం మేడము జాతీయ జెండా ఎగరేసేటాలకు గణతంత్ర దినోత్సవమో స్వాతంత్ర దినోత్సవమో అనుకున్నట్లున్నదే. అరే ఏం చదవని ఏలు ముద్దర కానీ నేనేదన్నా తప్పు మాట్లాడిందంటే ఏందో ముసలోనికి తెలియక మాట్లాడిండు కావచ్చు అని అనుకుందాం.
కానీ మన మంత్రి కొండ సురేఖ మేడం కోట్లాది మందికి మంత్రి కాదే, వేల మంది ఓట్లెత్తే ఆమె ఎమ్మెల్యే అయింది కాదే. ఆమె గసటి ముచ్చట్లన్నా చక్కగా చూసుకోవాలని వద్దా? ఏమోనే, మంత్రి కొండ సురేఖ మేడం ఏ ఆగంలో ఉన్నదో తెలియదు గాని ముఖ్యమంత్రి సారు పేరును కూడా తప్పే వలికిందే. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమలత రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి. అరే మరి మన కొండ సురేఖ మేడం ఎందుకు అట్లా ఆగం ఆగం అవుతుంది పిల్ల? మొన్నటికి మొన్నగా అందాల భామాల పోటీలో కూడా గిత్తనే జరూర్ ఆయగా అని మాట్లాడి అందరు నవ్వినంత పని చేసింది. ఇప్పుడేమో గిత్త మాట్లాడే. అసలు ఏంది ఏం కథ? ఆ మేడం అంటే ఏదో పరిశాన్లా అట్లా మాట్లాడింది అనుకుందాం గానీ తెలంగాణ చెయ్యి పార్టీ ఆఫీసులో మాత్రం పాత తెలంగాణ గీతాన్ని వేసుకొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకున్నారే తాత. అన్యాలం పాడుగాను గింతాగంలో ఉన్నారేంది పిల్ల మన పాలకులు? అవును కానీ ఓ పిల్ల నిన్నొక ముచ్చట అడుగుతా చెప్తా. అయ్యో సల్లకొచ్చి ముంత దాచినట్టు ఎందుకు అట్లా చేస్తున్నావు ముసలోడా? ముచ్చటేందో అడుగు చెప్తా. అయ్యో నిన్న మొన్న వచ్చిన దానివే నువ్వు బాగా నీళ్ళుగా పడిచివేవే. ఇక మన కొండ సురేఖ అక్క మేడం మంత్రి పదవి ఊడప్పయ్య తట్టున్నదటగా పిల్ల, నిజమేనా? ఆ పరిశాలనే మేడం అంతా ఆగం ఆగం మాట్లాడుతుందని ఏమో జనాలందరూ అనుకుంటారు. నాకే వరకు ఆ ముచ్చటిని నిన్ను అడుగుతాను గంజ. అట్లానే నీకు ఓలన్న చెప్పిండ్లా? నీకు తోకంత తెలిస్తే తొండమంత తెలిసినట్టు బిల్డప్లు కొడుతుంటావు ముసలోడా. సపోర్ట్ చేయక వీకి ఇడికెంచి అబ్బర కొడుకో చూస్తానావా? 4 వద్దులకే ఇది గట్టిగా పురికి వచ్చినట్టున్నదా? వాళ్ళు కొత్త ఓపితలు. అరే మన ఊళ్ళగా మన నరసింహరాములు గారు లేడా? వాని కొడుకు బిడ్డ. అరే ఇంటికాడ నీకా ఉంటాను కానీ బుద్ధిద్దా వార్తలు చదువు దాన్ని తీసుకొస్తే చూస్తాను. అది నా మీదనే ఎక్కి నాట్యం ఆడుతుంది. అబ్బా కొడుకు ఇక వరాదు మాపడాలు అయితే ఇక పోదాం. అరే నిజమేను, ఇక్కడ కూర్చున్న ఆల్క తక్కువ దాంతో మాటలు పడాలి చెత్తాను. ఇక చదువుకోలే ఎవరు రేవు తక్కువదానా అట్లా పోయి ఇంత మందుకు చేద్దాం. చూసిన రానల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. ఏదన్నా గింతంత తెలిసిందంటే చాలు వాళ్ళను ఎడ్డియకుంటే మా ముసలోనికి అస్సలకే మనసులో పట్టదు. అయినా మన మంత్రులు చూసుకుంటా మాట్లాడని ఇంకా కూడా గింత అవస్థలు పడబట్టే. ఇక అన్నటోళ్ళు అనుకుంటే ఎట్లుంటారు చెప్పుర్రి. జగ్గారెడ్డి సార్ తోటి మాట్లాడక షా నొద్దులైతుందల్లా బొచ్చడు ముచ్చట్లునే సార్ తోటి జోలి పెట్టేటందుకు. తెలంగాణ రాజకీయాలు ఎట్లెట్లా నడుస్తున్నాయో ఆడుచుకుందాం పారి జగ్గన్న నో పారి. బాబు ఏమ్మా రెడీయా అందరూ? నేను రెడీ సార్. గా కెమెరామ్యాన్ అన్నను జర్ర పక్కకు జరగమనుండ్రు కొంచెం. కొంత వెంచు బాబు. హలో హాయ్ హలో హలో. ఇప్పుడు మంచిగా వస్తుంది సారు మీ బొమ్మ. ఇప్పుడు కానిండ్రి. అదో కంటిన్యూగా నేను ప్రెస్ మీట్లో బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమైంది సారు? మాట్లాడుతున్నారు. జగన్న కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదనే. పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఓ రాహుల్ సార్ అంటున్నారా సార్ మీ బాధ? ఎందుకు అట్లా చేస్తున్నారంటారు సార్? మరి ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఏం తేలింది సార్ మరి మీ ఎంక్వైరీలా? బార్డర్ నుంచి మిలిటెంట్లు, పాకిస్తాన్ మిలిటెంట్లు వచ్చి ఫైరింగ్ చేసి చంపిర్రు, వచ్చిర్రు, మన వాళ్ళని చంపిర్రు, మళ్ళీ తిరిగి పొయ్యిర్రు, దాచుకున్నారు. అవును సార్, ఉగ్రవాదులు మన దేశంలో వచ్చి గంట పని చేసినా సోయి లేకుండా పోయింది సర్కారులకు. ఇంతకు మీ ఎంక్వైరీలో ఏం తేలిందో చెప్పనే లేదు. ఈ నిద్రావస్థలో మీ పొరపాట్లు, మీ ప్రభుత్వం పొరపాట్లని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గారి మీద డైవర్షన్ చేసే ప్రక్రియలో ఇదంతా మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తానికి అంత డైవర్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి అంటారు. అయిన రాష్ట్రంలో మీరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంట కదా సార్? నేను అంటలేను సార్, ఎగస్పాటోలు అంటున్నారు. ఇక మీరు రేపటి నుంచి ఏది మాట్లాడినా ఫస్ట్ దీనికి జవాబు చెప్పాలి. మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మీరు ప్రతిఘటిస్తాము. ఏమో సార్, వాళ్ళు జవాబేం చెప్పేటట్టు లేరు కానీ జర లోకల్ రాజకీయాల గురించి మాట్లాడరాతురి. కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ మీద, ఆమె కవిత మీద రేపు ప్రెస్ మీట్ పెడతా. గది సార్ మాకు కావాల్సింది. దేశ రాజకీయాలు ఏం ఇంట్రెస్ట్ ఉంటాయి చెప్పండి. రేపు కలుద్దాం సార్ మరి. ఓకే, థ్యాంక్ యూ.
బర్త్డే పార్టీలంటే చాలు సోపతిగాలను విలువాలే, నడి రోడ్ మీదకి పోవాలి. సెలబ్రేషన్స్ పేరు మీద ఆన్నే కేక్ కటింగులు చేసి హంగామా చేయాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ నడిపిస్తున్నారు. పుట్టినరోజుల పేరు మీద పార్టీలు చేసుకునే పోరగాన్లు చాలా మంది. ఇక గీడ సుతం గట్లనే చేసిండ్రు కొందరు పోరగాన్లు. కానీ పోలీసులు వచ్చి వాళ్ళకు పెద్ద శాఖ ఇచ్చిండ్రు. బర్త్డే పార్టీలు అంటే చాలు సోపతిగాళ్ళను విలువాలే, నడి రోడ్డు మీదకి పోవాలి. సెలబ్రేషన్స్ పేరు మీద ఆన్నే కేక్ కటింగ్ చేసి హంగామా చేయాలి. ఇప్పుడు గిదే ట్రెండ్ నడిపిస్తున్నారు. పుట్టినరోజుల పేరు మీద పార్టీలు చేసుకునే పోరగాన్లు చాలా మంది. ఇక గీడ సుతం గట్లనే చేసిరు కొందరు పోరగాన్లు. గాని పోలీసు వాళ్ళు వచ్చి పెద్ద శాఖ ఇచ్చిర్రు. రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు? ఏ బాబు, మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు? ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా? రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు? చూస్తున్నారు కదా, బర్త్డే బయమెడల గజమాలేసి మిస్ వరల్డ్ కు పెట్టిన సొంటి కిరీటాన్ని ఎట్లా పెట్టిర్రు. మరి బర్త్డే పార్టీ ఎవరిదో తెలవాలంటే ఆ మాత్రం డెకరేషన్ చేయాలి కదా. ఇక అర్ధమరాత్రి అయిందంటే చాలు సోపతిగాళ్ళందరికీ ఫోన్లు కొట్టుడు. అరే సురేషు, రమేషు, నరేషు అందరం కలిసి బర్త్డే బైగాన్తోని ఊరవతల రోడ్డు మీద కేక్ కటింగ్ చేపియాలరా. అటెంకల వాడిచ్చే దావత్తోని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. జల్దిన బండ్లేసుకొని రాని చెప్పుకున్నారు. అంత మంచినే ఉన్నది. రోడ్ల మీద ఏర్పాట్లు సుతం మంచినే చేసుకున్నారు. ఇక పిల్లగాడు కేక్ కటింగ్ చేసే ముందుగాల పోలీసులు వచ్చి గట్టిగానే అరుచుకున్నారు. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? రోడ్ల మీద బర్త్డేలు ఏంటి? ఇట్స్ ఆల్ ఇల్లీగల్. అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం. వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి. వీళ్ళందరూ పేర్లని నోట్ చేసుకోండి. ఏమున్నారా బాబు మీరంతా? పబ్లిక్ తిరిగే రోడ్ల మీద రాత్రిపూట గీ న్యూస్ ఏంటి? పుట్టినరోజులంటే ఇంట్లోతో కలిసి ఇంట్లో చేసుకోవాలి. కానీ రోడ్ల మీద కాదండి గట్టిగానే గరం అయ్యే వరకు అబ్బా ప్లీజ్ సార్, తప్పైంది సార్, ఇంకో మళ్ళీ గీసంటి పనులు చేయం సార్ అని పోలీసు వాళ్ళని ఎట్లా బతిమలాడుతున్నారో చూడుర్రి. ఏంది సార్ మీరు అంత బల్లె టీచర్ చదువులు చెప్పినట్టే సున్నితంగా చెప్తుర్రు. రోడ్డు మీద అడ్డంగా బుక్ అయ్యారు కదా, ముందుగా అలా 4 అరుచుకొని తంతే మళ్ళీ ఇంకో మళ్ళీ గీసంటి పనులు చేయకుండా చక్కగా అవుతారని గరం అవుతారు చాలా మంది. గిది చూసినోళ్ళు హైదరాబాద్ లోనే గీ ముచ్చట మీదటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ కూడా బగ్గనే గరమైండు. నాడి రోడ్డు మీదకి వచ్చి పార్టీలు చేసుకున్నాడు యూత్ కు బగ్గ ఫ్యాషన్ అవుతుంది. మీ సంబరాల కోసం వేరేటోళ్ళని తిప్పలు పెట్టుడు మంచిది కాదు. అయినా పుట్టినరోజులని ఈడ్చి పెట్టకుండా పిల్లగండ్లను అయ్యవ్వలో కంట కనిపెట్టుకుని ఉండాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. చూసిర్రు కదా, యూత్ పిల్లగండ్లు ఎంజాయ్ కోసమని రోడ్ల మీదకి వచ్చి హంగామా చేస్తామంటే నడవది. పోలీసు వాళ్ళు వచ్చి గిట్లనే కేసులు పెట్టి బొక్కలేస్తారు. ఆటెంకల ఏం చేసినా వేస్టే మరి. ఇక మేం చెప్పినాం, ఆటెంక మీ ఇష్టం మరి. ఇయాల కూడా మీకోసం కొన్ని లీలీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. నైరుతి రుతుపవనాల ప్రభావంతోని ఇప్పటికే దేశాల్లోని శాన జాగలలో వానలు దంచి కొడుతున్నాయి కదా. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలోనైతే కుండపోత వానలు పడుతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర గిట్ల అన్ని రాష్ట్రాలలో వానలు జోరుగా పడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలోనైతే 20 సెంటీమీటర్లకు మీదనే కొట్టినాయట వానలు. ఇక రోడ్లు, ఇండ్లని వరద నీళ్ళలో మునిగిపోయే వరకు మస్తుగా అవస్థలు పడుతున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. వరదలకు నదులన్నీ పొంగి వలురుతున్నాయి. కొన్ని జాగల్లా వరద నీళ్లకు నదుల మీదున్న బ్రిడ్జిలు సుతం కొట్టుకుపోయినాయి. ఇప్పటికే వరదలు చేయబట్టి అన్ని రాష్ట్రాలల్లో కలిపి 37 మంది మీదనే జీవించిండట. శానా మంది గల్లంతైనరట పాపం. ఇప్పటికే శాన జాగల కొండ చర్యలు ఇరిగిపడి ఇండ్ల మీద పడే వరకు వేల మీదనే దెబ్బతిన్నాయట ఇండ్లు. ఇప్పటికే అలర్ట్ అయిన సర్కారులు వరదల్లో చిక్కుకున్న జనాల్ని కాపాడే పనుల పడ్డారు. నదుల పొంటి ఉన్న జనాలను పునరావాస కేంద్రాలకు దొల్కపోయినరు ఆఫీసర్లు. వరదలు చేయబట్టి ఇప్పటికే శానా జాగలల్లా రాకపోకలు బంద్ అయినాయి. ఇగో గీడొక అన్న చూడుండ్రి, ఉప్పొంగి పొలుతున్న నది మీదున్న బ్రిడ్జి మీదికెంచి ఎట్లా పోతున్నాడో. బ్రిడ్జి మీదున్న తాళ్లను పట్టుకొని నది దాటుకుంటా పోయిండు గిట్లా. అంటే చూడుండ్రి కదా ఆడున్న పరిస్థితి ఎట్లున్నదో. ఇప్పటికే వరదలు చేయబట్టి లక్షల మందికి మీదనే రోడ్డు మీద పడ్డారట. బళ్ళు, ఆఫీసులన్నిటికీ సెలవులు ప్రకటించిండ్రు ఆఫీసర్లు. ఆడున్న నదులన్నీ ఉగ్రరూపం చూపెట్టే వరకు సిటీలు మొత్తం మునిగిపోయినట. ఆర్మీ, రెస్క్యూ టీమోళ్లు కలిసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలతోని వరదల చిక్కుకున్న జనాల్ని కాపాడుతున్నారు. తీస్తా, హౌరా, బ్రహ్మపుత్ర నదులని డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లతోని మాట్లాడి వరద పరిస్థితులపై ఆరా తీసిండు. కష్ట సమయంలో ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తప్పకుండా అండగా ఉండాలని హామీ ఇచ్చిండు. అయితే ఈశాన్య రాష్ట్రాలలో ఇంకో వారం రోజుల దాకా వానలు పడే అవకాశాలున్నాయి.
పబ్లిక్ అందరూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ పోలు. చూసిండ్రు కదా పబ్లిక్, ఈశాన్య రాష్ట్రాలలో వరదలు ఎట్లా బీభత్సం చేస్తున్నాయో ప్రాణాలు అరచేతుల పట్టుకొని బిక్కు బిక్కుమనుకుంటున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ. వానలు వరదలు తగ్గి ఆడున్న జనాలు జల్దిన గోల్కోవాలంటున్నారు చాలా మంది ఈ ముచ్చట ఎరుకైన పబ్లిక్. అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పిలగాన్లే కాదు, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బడి పిలగాన్లు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. అగో పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ నేర్చుకోవాలి గాని ఈ తెలుగు నేర్చుకున్నాడేందని పరేషాన్ అవుతున్నారు కదా. అయితే అసలు ముచ్చట ఏందంటే సెంట్రల్ సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా పంజాబ్ సర్కారు బల్లే తెలుగు పాఠాలు నేర్పియాలని నిర్ణయం తీసుకున్నారు ఆడున్న సర్కారోళ్ళు. అయితే మాతృభాషతో పాటు ఇంకో భారతీయ భాషపై అవగాహన ఉండాలనేదే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకం ఉద్దేశం అన్నట్లు. గందుకే కేంద్ర సర్కారోళ్ళు తీసుకొచ్చిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పథకంలో భాగంగా సమ్మర్ క్యాంపుల పంజాబ్ పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు ఆడున్న టీచర్లు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి పిలగాన్లకు తెలుగు నేర్పియాలని డిసైడే చేసిండ్రు విద్యాశాఖ ఆఫీసర్లు. ఇక పంజాబ్ టీచర్లకు తెలుగు రాకపోయినా యూట్యూబ్ లో చూసి మరీ నేర్చుకుని పిలగాన్లకు తెలుగు పాఠాలు నేర్పుతున్నారు. మరి సెంటర్ సర్కారోళ్ళు అన్ని రాష్ట్రాల మీద ఇంకో భాష హిందీ రుద్దే ఆలోచనతోనే ఈ పథకం తెచ్చిండ్రో ఏందో తెలియదు గాని పంజాబ్ లో మాత్రం మన తెలుగు భాషను వాళ్ళ పిలగాన్లకు నేర్పుతున్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే ముచ్చట మళ్ళో పారి నిరూపితమైందని అనబట్టిండ్రు చాలా మంది ఈ ముచ్చట ఎరుకైన తెలుగు పబ్లిక్. आपका क्या नाम है? What is your name? मी पेरू एविटी. मेरा नाम राजवीर है. माय नेम इज राजवीर ना फेरू राजवीर. आप कहाँ से आए हैं? Where are you from? मीरू पकड़ नीचे चारू. मैं हैदराबाद से आया हूँ. I come from हैदराबाद. నేను విచ్చాను హైదరాబాద్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ల మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.